నా పేరు స్టాలిన్. నేను బహుజన జేఏసీ గౌరవాధ్యక్షుడిని. మరి గత కొద్ది రోజులుగా పాములపర్రు గ్రామంలో దళితుల శ్మశాన వేటకు గురండి మరి అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తులు, వాళ్ళకి సపోర్ట్గా పోలీసు వారు, వాళ్ళకి సపోర్ట్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు వీళ్ళంతా ఏకమై ఆ యొక్క దళితులకు సంబంధించిన శ్మశాన వాటికను వాళ్ళు అన్యాయంగా, అక్రమంగా, దౌర్జన్యంగా రోడ్డు వేసుకుపోయే పరిస్థితులు తీసుకొచ్చారు. వాటిని అడ్డుకుంటున్న దళితులపై పోలీసు వారు దౌర్జన్యంగా 144 సెక్షన్ వేసి ఇంటికో మరి కాపలా పెట్టి భయభ్రాంతులు గురి చేసే పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. ఇది ఈ పాములపర్రు గ్రామానికి సంబంధించిన ఈ శ్మశాన వాటిక 30/1/2023 తేదీ 23 సంవత్సరంలో 1వ తేదీ 30వ తేదీ 1వ నెలలో పాములపర్రు గ్రామానికి శ్మశాన వాటికగా ఇవ్వటం అనేది జరిగింది. దాన్ని వాళ్ళకి సంబంధించిన వాళ్ళ గ్రామ కంఠమని, లేకపోతే ప్రైవేట్ భూమి అని, లేకపోతే ఏదో వేరే కారణాలు చెప్తూ అది ఖాళీగా ఉంది. గవర్నమెంట్ భూమిని పాములపర్రు గ్రామానికి శ్మశాన వాటికగా ఇచ్చేశారు. అక్కడ తాటిపాక నాగులు, సాయిపాలెం కృష్ణ అనే వాళ్ళిద్దరికీ చెరువులు ఉన్నాయి. దాన్ని ఆనుకుని వాళ్ళిద్దరికీ రోడ్డు కావాలనుకుంటే వాళ్ళ చెరువులో స్థలాన్ని ఉంచుకుని వాళ్ళ చెరువు స్థలంలో నుంచి రోడ్డు వేసుకుపోయే పరిస్థితి ఉంది. దాన్ని పక్కన పెట్టేసి ఇదిగోండి ఇక్కడ ఇది శ్మశాన వాటిక. ఇక్కడ చెరువులు ఉన్నాయి. ఈ 2 చెరువులకి కావాలా, యువతల పక్కన రోడ్డు ఉంది. ఈ చెరువుల్లోంచి రోడ్డు వేసుకోవచ్చు. వాళ్ళ చెరువులోంచి వాళ్ళకి రోడ్డు వేసుకునే అవకాశం ఉంటే దాన్ని పక్కనెట్టేసి ఇక్కడ 3వ వ్యక్తిగా ఇంకో 3వ చెరువు ఉంది, ఇతను నేను ఇవ్వట్లేదు అన్నారని వీళ్ళిద్దరూ కలిసి ఈ శ్మశాన వాటికలో నుంచి రోడ్డు వేసుకురావాలనే దౌర్జన్య ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీసు వారు కానీ అన్యాయంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ దళితుల మీద యుద్ధం చేస్తున్నారు. ఏమైనా సరే దౌర్జన్యంగా ఈ స్థలంలోంచి రోడ్డు వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు జరగవని రెవెన్యూ డిపార్ట్మెంట్కి హెచ్చరికిస్తున్నాం. ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి కొన్ని హక్కులు ఉన్నాయి, మాకు తెలిసేవి. ఎటువంటి సంబంధం లేని పంచాయతీ సెక్రటరీతో ఒక లెటర్ పెట్టించి ఈ 2023లో ఇచ్చిన ఈ జీవోని రద్దు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అన్యాక్రాంతంగా మార్చేసి మొన్న 5వ తేదీని దాన్ని సవరణ చేసేసి ఆ భూమిని వేళ్ల భూమిగా చూపించే ప్రయత్నం చేస్తూ, ఆ ప్రయత్నంలో ఈ భూమికి సంబంధించిన ఈ ఊరు వాళ్ళు కానీ, లేకపోతే మా రైతులు కానీ ఎవరో కూడా ఎటువంటి పత్రాన్ని, అంటే మాకు ఈ శ్మశాన వాటికలోంచి రోడ్డు కావాలని అడిగే పరిస్థితులు ఎవరో చేయకపోయినా ఒక పంచాయతీ సెక్రటరీతో లెటర్ పెట్టించేసి ఆ లెటర్ని ఏంటి ఈ భూమిలో నుంచి ఇది శ్మశాన వాటికలోంచి రోడ్డు కావాలని పంచాయతీ సెక్రటరీ లెటర్ పెట్టడం ఏంటండి? అతను లెటర్ పెడితే ఆ లెటర్ ద్వారా ఎంఆర్ఓ వెంటనే సవరణ చేసేసి ఈ భూమి పంచాయతీ గవర్నమెంట్కి సంబంధించిన భూమిగా వాళ్ళు చూపిస్తూ దాంట్లోంచి దౌర్జన్యంగా రోడ్డు వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు నిజమేంటి? ఈ భూమి ఆల్రెడీ ఇచ్చేశారు ఈ శ్మశాన వాటికకు. అది గ్రహించాలా. ఆ శ్మశాన వాటిక జోలికి ఎవరో రాకూడదు. ఆ శ్మశాన వాటికలోకి వచ్చి ఎవరైనా సరే దౌర్జన్యంగా కానీ, అన్యాక్రాంతంగా కానీ ఎంటర్ అయి దాంట్లో రోడ్డు వేసే ప్రయత్నం చేస్తే మేము ఈ విషయాన్ని మొత్తం దళితులందరికీ కూడా తెలియపరిచి ఈ విషయాన్ని ప్రతిఘటించి న్యాయాన్ని కాపాడటానికి మా ప్రయత్నం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. పోలీసులకు కానీ, పొలిటీషియన్స్కి కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానీ భయపడే పరిస్థితి లేదు. చట్టాలు ఎవరికీ చుట్టం కాదు. చట్టపరంగా కూడా మేము దీని మీద ఎంతవరకైనా వెళ్తున్నాం. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణరాజు గారికి దయచేసి నమస్కరిస్తూ చెప్తున్నా, అయ్యా దళితుల పట్ల మీరు సానుకూలంగా ఉండండి. మేము కూడా మనుషులమే. మీరు మీ ఇష్టం వచ్చినట్లుగా చేసేస్తున్నారని, దళితులకు అన్యాయం చేస్తున్నారనే ఉద్దేశం అందరికీ కూడా కలిగి ఉంది. దయచేసి మీరు పేపర్ ద్వారా కానీ, లేకుంటే పత్రికా ముఖంగా కానీ, మీడియా ద్వారా కానీ తెలియపరచండి. ఏది న్యాయమో చేయమనండి, న్యాయం చేయండి. మేమందరం కూడా కలిసి మీకు ఓట్లు వేస్తే మీరు నెగ్గి ఎమ్మెల్యేగా ఉన్నారు సార్. దళితులు పక్షపాతంగా మీరు పనిచేస్తారని మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మెసేజ్లు ఇచ్చారు. ఈరోజు అలాగేం కనపట్లే.
మీరు పాముల పరులో దళిత పక్షాన మీరు అండగా నిలబడి ఆ శ్మశాన వాటికి జోలికి ఎవరు రాకుండా ఆ రైతులు ఎవరైతే ఉన్నారో ఇద్దరు కోసం మీరు మొత్తం ఊరి గ్రామాన్నంతరికి మీరు వ్యతిరేకమయ్యి మీరు దళితుల మీద మీరు ఉద్యమిస్తున్నారనే విషయాన్ని మీరు చెప్పుకుంటున్నారనే విషయాన్ని మీరు గ్రహించాలి సార్. దయచేసి దళితులకు అండగా ఉండండి. ఆ శ్మశాన వాటికను మీరు ఈ దళితులకు అప్పగించాలా, దాని జోలికి ఎవరో రాకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ.